అందరికీ షాలోమ్ వందనాలు. వాక్యాలకు వెళ్ళాని పరమ తండ్రి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి ఈరోజు నిన్ను వలే నీ పొరుగుని ప్రేమించు, సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని వాక్యము చెప్పబడుతుంది కనుక ఇవన్నీ ఎక్కడి అని అంటే పరిశుద్ధ గ్రంథంలోనే ప్రేమ అనేటువంటి యొక్క మాట పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొనిన వారిని 1000 తరములకు కరుణించి వాడనే ఉన్నాను అన్నాడు. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా మెస్సీ వారు యోహాను సువార్తలో ఏమన్నాడంటే 6వ అధ్యాయంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అలాగనే సహోదరులుగా మనం ఉన్నటువంటి మనము అదే రీతిలో నిన్ను వలే నీ పొరుగుని ప్రేమకు అనేది ప్రాముఖ్యమని మత్తయిలో కానీ హితోపదేశ కాండంలో కానీ మీకు స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నాయి వాక్యం. అందుకొరకు ఈరోజు మనము చదువుకోవాల్సినటువంటి మాటలు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా ఎంతైనా లేకపోలేదు. ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక తీసారమ్మా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము తీసారా బ్రదర్? 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. ఇక్కడ అంటున్న మాటలు ఏంటంటే ఎలోహీము మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు ఎలోహిము మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు. పరమ తండ్రికి స్తోత్రం. మనిషి పాపము అనేటువంటి మాట ఎలా ఉందంట? ఎలోహిము మూలముగా పుట్టినటువంటి వాడు పాపము చేయడంట. మరి ఎలోహిము మూలముగా పుట్టినటువంటి వాడు అంటే అర్థం ఏంటి అంటే మనం వాక్యము ద్వారా తెలుసుకోవాల్సింది చాలా ఎంతైనా లేకపోలేదు మనము. అదేవిధంగా మనము చదువుకున్నటువంటి మాటలోనే 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట ప్రకారం 9వ వచనంలో చెప్పబడినటువంటి మాటను బట్టి మనము మరొకసారి మీరు జ్ఞాపకం చేయండి అదే మాట. ఎలోహీము మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఏం నిలిచిందంట? ఆయన బీజము నిలిచి ఉన్నదంట. 2వ అధ్యాయం అందులోనే 2వ అధ్యాయము 29వ వచనం చదువు. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉండిన వేళ నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. పరమ తండ్రికి స్తోత్రం. ఎలా పుట్టామంట? మనము ఆయన మూలముగా పుట్టామంట. అందుకొరకే అక్కడ చెప్పబడినటువంటి ఆలోచన మనము ఎంతైనా లేకపోలేదు. అదేవిధంగా 10వ వచనం కూడా ఒకసారి చదవండి. 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరిని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఇక్కడ ఆగుదాం మనము. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతున్నటువంటి మాటలో పరిశుద్ధ గ్రంథము పట్టిన ప్రతి వ్యక్తి నిర్గమకాండములో చెప్పబడినటువంటి మాటలో 20వ అధ్యాయం 17వ వచనం 1వ వచనం నుండి 17 వచనాల వరకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు అంటే ఎవరు రాశారు? మనం యూట్యూబ్లో మీరు చూస్తే మన 10 ఆజ్ఞల వివరణ ఏంటో మీకు తెలుస్తుంటుంది. 3-4 రకాలుగా మనకు సబ్జెక్టుగా కనపడతా ఉంటాయి. దాన్ని యెహోవా రాసినట్టుగా కనపడతా ఉంటుంది. తర్వాత ఎవరు రాశారు అంటే మోషే రాశారు. కనుక మోషే రాసినవన్నీ మరి పరమతండ్రి యావే రాసినవన్నీ అని అంటే పరమతండ్రి సృష్టికర్త అయినటువంటి మరి ఎలోహిము రాసినవి మాత్రము 10 ఆజ్ఞలు మాత్రమే. ఈ 10 ఆజ్ఞలకు మొత్తం టోటల్గా ఆజ్ఞలన్నీ మొత్తం ఎన్ని అంటే 613 ఆజ్ఞల్లో 613 ఆజ్ఞల్లో
10 ఆజ్ఞలు మాత్రమే నెరవేర్చబడినటువంటివి. వాటిలో నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించేటువంటి మాట ఉంది. అందుకొరకే మెస్సీ వారిని ప్రేమింపబడినటువంటి వారమైనట్లయితే మనము నిజంగా మనలో మెస్సియా నిలిచి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. ఇక్కడ ఏమన్నాడు? 10వ వచనంలో ఏమంటాడు ఇక్కడ? దీనిని బట్టి ఎలోహిము పిల్లల ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతి జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అంటే నీ సహోదరుని కానీ నీ పొరుగు వారిని కానీ నీ ఎదుట ఉన్న ప్రతి వారిని ప్రేమించు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట కనుక ఇది మనం ఒకరి పట్ల ఒకరము ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలనేటువంటి మాట ఇక్కడ స్పష్టంగా యోహాన్ గారు రాస్తూ ఉన్నారు. అందుకొరకు 5వ అధ్యాయము అందులోనే 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా. ఇక్కడ ఆగుదామా? ఏమంటే ఇక్కడ బాగా గమనించాలా? మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా అంటే అర్థం ఏంటి? నెరవేర్చు వారమైతిమా అంటే నెరవేర్చలేదన్నట్టే కదా అర్థం. మరి ఆయన ఆజ్ఞలు ఏంటి ఇప్పుడు ఇక్కడ? అంటే ఇక్కడ 10 ఆజ్ఞలు ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నటువంటివి 10 ఆజ్ఞల్లో ఏదైతే ఉన్నాయో నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించు అన్నాడు. అంతకంటే ముందే ఏమన్నాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధం ఆడవద్దు, నీ పొరుగువాన్ని ఇలాగా ఏదైనా ఆశింపవద్దు అని చెప్పినటువంటి మాటలు ఉన్నాయి కదా. అంతకంటే ముందు ఏం చెప్పాడు? నీ దేవుడే నేను రోషము గలవాడిని, నేను తప్ప వేరొక దేవుడిని కొనకూడదు అన్నాడు కదా. అదేవిధంగా నా నామమును మీరు పరిశుద్ధముగా ఆచరించిన జ్ఞాపకం ఉంచుకోవాలన్నాడు కదా. అదేవిధంగా ఇంకా కిందకి వస్తే 8వ వచనంలోకి వస్తే నా విశ్రాంతిని మీరు పరిశుద్ధంగా ఆచరించమని. ఇవన్నీ ఏంటి? పరమ తండ్రి తన వేలితో రాయబడినటువంటి ఈ ధర్మశాస్త్రము. అంటే స్వయాన ఆయనే తన వేలుతో రాసినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రములో నుండి చెప్పబడినటువంటి మాట ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ ఏమంటే ఇక్కడ 5వ అధ్యాయం 2వ వచనంలో మనము దేవుణ్ణి ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. ఏమంటున్నారంటే ఇక్కడ ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా అని చెప్పిన దానికి దేవుని పిల్లలను ప్రేమించమని దాని వలననే ఎరుగుదుము అన్నాడు. అంటే ఈ ఆజ్ఞ ప్రేమలోగా కూడా అది స్పష్టంగా ఇమిడి ఉన్నదని మనకు అర్థమవుతుంది. అందుకొరకే అదేవిధంగా రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారట? మనలు అంటే మన జీవాత్మలకు, మనం జీవిస్తున్నటువంటి ఆత్మకు ఏ ఆత్మ సాక్ష్యం ఇస్తుంది అంటే మెస్సియా ఆయన పరిశుద్ధాత్ముడు గనక ఆ ఆత్మ కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమని? ప్రేమను గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎలా? ఏం చెప్పాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆత్మ సాక్ష్యం కాదా అక్కడ? బ్రదర్ అవునా కాదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నాడు కదా, అది ఆత్మ సాక్ష్యము కాదా? అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పాడంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. అదేంటి? మరి మోసే ద్వారా చెప్పబడినటువంటి మాటలు కావా? అదేవిధంగా ఇక్కడ రోమపత్రికలు ఏమంటుందంటే ఇదే అన్నమాట సాక్ష్యం. అందుకొరకు 17వ వచనం కూడా చదువు మనకని. మనము ఎవరి పిల్లలము? దేవుని యొక్క పిల్లలమైతే మనం వారసులము అనగా ఎలోహిము వారసులము, యాశ్వతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన వెడల
వారసులము. ఆయన ఏ విధమైనటువంటి వారసుడై ఉన్నాడో మనంగా కూడా అలాగనే వారసులమై ఉన్నామని పరిశుద్ధ గ్రంథములో మన తేటపరచబడుతుంది. అందువల్ల మెస్సియా భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా అన్నమాట, ఆయన లోకమును ప్రేమించినప్పుడు మనం కూడా ఏ విధంగా ఉండాలట, ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రేమకులమై ఉండాలన్నట, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించు వారమై ఉండాలన్నట. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము చూసావమ్మా 21వ వచనం చూడండి. 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను ఇదట అంగీకరించిన వాటిని గైకొను వాడే హల్లెలూయా. ఏం చెప్పాడమ్మా ఇక్కడ? ఏం చెప్పాడు? 14వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా తెలియపరచబడుతున్నాయో మాటలో గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. నా ఆజ్ఞలను అంగీకరించి ఏమండో ఇష్టపడాలి, అనుసరించాలన్నట, దాని ప్రకారం జీవించాలన్నట. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారము ప్రవర్తించగలిగినటువంటి వారమై ఉండాలన్నట. అందుకంటే ఇక్కడ నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే. వాటిని గైకొనటం అంటే ఏంటి? వాటి ప్రకారం నడుచుకునే అటువంటి వారు అనమాట. వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. ఆజ్ఞ ప్రకారము వాటిని గ్రహించక, దాన్ని అనుసరించక, దాని ప్రకారము నడుచుకొనక ఉన్నట్లయితే ఆయన ప్రేమింపని వారు మాత్రమే అని వాక్యము తెలియపరచబడుతుంది. యోహాను పత్రికలో మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఏమని? నిజంగా దేవుని మూలముగా పుట్టినటువంటి వారము ఆయన బీజము కలిగి ఉన్నామంట. రెండోది ఏమన్నాడంట? ఆయన ప్రేమ గలవారమై ఉన్నాం కనుక మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. ప్రియమైనటువంటి వారు ఈ రోజుల్లో మనం గమనించాల్సినటువంటి అవసరత లేకపోలేదు. ఈనాడు చెప్పినటువంటి మాటను బట్టి గమనించాల్సినటువంటి అవసరత. యెషయా గ్రంథము చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము ప్రవక్త అయినటువంటి యెషయా ఒక మాట చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 6వ వచనం అంటాడు, ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశమునుండని నెమ్మను అనడు. 7వ వచనం. అతడు ఆ దినమున కేకలో వేసి నేను సంరక్షణ కర్తనుగా ఉండనోలను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నటువంటి మాట, అక్కడ పైన చెప్పబడినటువంటి మాట ఏదైతుందో ఆ విధంగా ఉంటే ఇక్కడ ఏమంటున్నా, నేను సంరక్షకుడు కాను మీకు, అంటే రక్షించేవాడన కాను, అంటే నన్ను అనుసరించువాడిని మాత్రమే నేను సంరక్షించువాడనని ఇక్కడ వాక్యము తెలియపరుస్తుంది. ప్రేమైనటువంటి వారులారా కింద అంటున్నటువంటి మాటలు అంటాను, అదే కర్తనుగా ఉండవలను, నా ఇంట ఆహారమేమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను జనాధిపతిగా నియమింప రాదను. చాలండి. ఏం చెప్పాడట? జనాధిపతిగా నియమించడానికి రాదట. ఎలా అవుతాడు? ముందు అక్కడ ఏం చెప్పాడు? ఈ పాడు స్థలంలో నువ్వు అధికారం చేస్తున్నావు తప్ప, ఈ పాడు లోకములో నువ్వు ఉన్నత స్థితిని చూపిస్తున్నావే తప్ప దేవుని ప్రేమ లేదని వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. సుమా జాగ్రత్త. అందుకొరకు ఈ లోకములో డబ్బుని ప్రేమిస్తున్నారు, లేక అంతస్తుని ప్రేమిస్తున్నారు, లేక ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన ఉన్న స్థితిని ప్రేమిస్తున్నారే కానీ నిజమైన హృదయానుసారమైన ప్రేమ కలిగినటువంటి వారు లేకపోయారు ఈ రోజున. అందుకొరకే మెస్సీయా వారు చెప్పే ప్రతి మాటకు మనం గమనించాల్సినటువంటి అవసరత. మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయము 21వ వచనం బాగా గమనించాలి. ఇక్కడ సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు.
పిల్లలు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. ఇక్కడ ఆగుదాం. ఎంత ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు చూడండి ఈ రోజుల్లో. ఏమంటే అక్కడ సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. ఎవరు అప్పగిస్తారట? ఆహా, అది తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తున్నాడట. అంతేనాయా? తండ్రే స్వయాన కుమారులను కుమార్తెలను లేదా కుమారుని లేదా కుమార్తెను ఎక్కడికి దేనికి అప్పగిస్తున్నాడట? మరణానికి అప్పగిస్తున్నాడు. అంటే నిజంగా ఈ శిక్ష అర్హత ఎవరిస్తున్నారు? అందుకొరకే పైన మనం చదువుకున్నటువంటి మాట ప్రకారం ఏంటంటే, మెస్సీ వారి లోకములో ప్రేమ గలవాడై ఉండి ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించటమే కాక అదేవిధంగా ప్రేమపూర్వకంగా ఈ లోకములో సర్వాధికారమును కలగజేయటకును మనకి ఆయన అట్టి ప్రేమను మనకు చూపించి మనలో ఒకడు మానవుడయ్యి ఆయన మన సహోదరులో ఒక సహోదరుడిగా నిలిచిపోయాడంట. అందుకే అంటాడు సహోదరులారా అంటాడు. ఆయన ఎన్ని విధాలుగా పిలుస్తాడో తెలుసా? నా సహోదరులారా అంటాడు, నా తండ్రులారా అంటాడు, నా తల్లులారా అంటుంటాడు. ఇంకా పోతే ఇంకా అనేకమైన సంభాషణ కనపడతా ఉంది. అంటే ఎవరైనా నీ సహోదరుడా లేక నా సహోదరుడా కాదు, కానీ తండ్రి అంటే సృష్టికర్త అయినటువంటి సత్యవాక్యము వలన పుట్టిన ప్రతివాడు సహోదరులు మాత్రమే. అందుకొరకు మీరు ఏమై ఉండాలట? 22 వచనం చూడమ్మా, మత్తయిలోనే. మీరు నా నామ నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ ఏం చేయబడుతున్నారట? నా నామము చేత అందరి చేత ఏం చేయబడుతున్నారట? ద్వేషింపబడుతున్నారట. ఎలాగా అంటే, ఉదాహరణకు ఇవాళ నేను ఒక పాస్టర్గా ఉన్నాను. నా పట్ల నా సహోదరులు కానీ నా సహోదరిని కానీ నా పిల్లలు కానీ ఇతర నా పక్కన ఉన్న వారిని కానీ నా ఇరుగు పొరుగు వారిని కానీ నేను ప్రేమించిన వేళల ఏమైతా? నేను నా తల్లి దగ్గర దేశింపబడిన వాడిని, నేను ప్రేమింపబడిన వాడిని కాదు. ఈ లోకములో అగ్రస్థానాలు సంపాదించుకొని ఈ లోక అధికార రూపంలో నేను అనేకులకు మెప్పించుకోగలను, కానీ పరమ తండ్రి నీతి పట్ల మాత్రము నేను నెరవేర్చిన వాడిని కాదని వాక్యము తెలియపరచబడుతుంది. అందుకంటే అక్కడ దేశింపబడుదురు అంతము వరకు సహించిన వాడు హల్లెలూయా. ఇదే మాట. అంతం వరకు ఏం చేయబడినట? సహించాలన్నట. ఆ విధంగా ఓపికగా నడుచుకోవాలనంట. ఆ విధంగా ప్రేమకులుగా ఉండాలంట. అందుకే అక్కడ అంటున్నటువంటి ప్రతి మాటలో మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, నేను అక్కడ యెషయా గ్రంథంలో 66:5 వచనంలో అంటున్న మాటలు ఏంటంటే, నేను చదువుతున్నానండి. యావే వాక్యమునకు భయపడు వారులారా. అక్కడ చూడు ఎంత చక్కని మాట చెప్తున్నాడో చూడండి. యెషయా గ్రంథం 66:5 వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా ఆయన మాట వినుడి. ఎవరి మాట వినాలట? నిజంగా దేవుని మాట ఎనరా? ఎనకపోతే నీ కర్మ. గ్రంథం ఏం చెబుతుంది? నువ్వేం చేస్తున్నావు? వాక్యం ఏం చదువుతున్నావు? అసలు నువ్వేం అనుసరిస్తున్నావు? వాక్యము ప్రకారము జీవించడానికి ఇష్టపడుతున్నావా? ప్రియ నా సహోదరులారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారం ఏంటంటే 22వ వచనంలో చెప్పబడినటువంటి మాట ప్రకారం మత్తయిలో ఇక్కడ ఏం చెప్పబడ్డవారు మాట? రక్షింపబడము. ఇక్కడ ఈ లోకముకు వచ్చినటువంటి రక్షకుడైనటువంటి వాడు నిన్ను రక్షిస్తున్నాడని అనుకుంటున్నావా? కాదు సుమి, జాగ్రత్త. నిన్ను రక్షించట్లేదు, ఆయనే చెప్తాడు వాక్యములో. కనుక యెషయా గ్రంథంలో ఏమంటాడు? ఇక్కడ ఏమంటాడు? యెహోవా వాక్యమునకు భయపడు వారులారా. ఎవరికి భయపడాలంట? వాక్యానికి భయపడాలి. వాక్యం అంటే ఎవరు? సత్యదేవుడు. అంటే నిత్యము నివసించేటువంటి నిత్య నివాసి ఆయనే, సృష్టికర్త ఆయనే, మెస్సియా. నిజంగా మెస్సీను నువ్వు అంగీకరించావు అంటే, నిజంగా నేను మెస్సీను నేను నిత్యం అంగీకరిస్తున్నా అనుకుంటున్నావా? నీ భ్రమది, నీ భ్రమే అది కాదు. నువ్వు ఆజ్ఞను అతిక్రమించుతున్నావు. ఎలా అతిక్రమించున్నావు?
ఒకసారి నువ్వు ఆజ్ఞలకు వెళ్ళి నువ్వు ఒకసారి చదువుకో. ఆ మాటల ప్రకారం నువ్వు ఉన్నావా లేవా అది నువ్వు నీ అంతరాత్మతో నువ్వు మాట్లాడుకో. ఒకసారి నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా, నా నిత్య నివాసి అయినటువంటి నీ యొక్క ఏకదేవుడిని నువ్వు ఏమంటున్నావు, పరిశుద్ధ నామమును వ్యక్తపరుస్తున్నావా లేక వ్యర్థపరుస్తున్నావా? నేను తప్ప వేరొక ఎలోహిము నీకు ఉండకూడదు అన్నాడు కదా. ఆయన తప్ప వేరొక వాడు నీకు ఉన్నాడా లేడా అది నువ్వు అంతరాత్మతో నువ్వు ఒకసారి పరిశీలించుకో. అటు చెప్పబడినటువంటి మాటను బట్టి మరలా చదువుకున్న యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనంలో యావే వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి, మిమ్మును ద్వేషించుచున్న నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యావే మహిమ నొందును. అక్కడ ఆగుదాయి. ఎలా ఉన్నారట, ఎప్పుడు పొందుతారట? ఎలోహిం యొక్క మహిమ పొంది అటువంటి వారు ఎవరు? ఇది వాక్యము. మహిమ పొందుతున్నాం. మేము మహిమ పొందిన వారం అంటే ఏ విధంగా మహిమ పొందుతున్నావు? ఈ రోజుల్లో గమనించాల్సిన ప్రతి వారిని కూడా మీకు ఒక ప్రశ్నగా వస్తుంది, గమనించాలి. నీ నోటితో చదవటం కాదు మేలుగా, నువ్వు వాక్యమును ఒప్పుకుంటున్నావా? వాక్య ప్రకారం నడుస్తున్నావా? వాక్యము ప్రకారం ఇతరులకు నువ్వు రుజువుగా ఉన్నావా? అయినట్లయితే నువ్వు ద్వేషింపబడేవారు కారు. నిజంగా నువ్వు ప్రేమింపబడిన వారు మాత్రమే, నువ్వు రక్షింపబడుతున్నటువంటి వారు మాత్రమేనని వాక్యము తెలియపరచబడుతుంది. అందుకే యోహాను అదే చెప్పాడు అక్కడ మనకి వివరించబడుతున్నటువంటి మాటను బట్టి. అదే మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము తీసావమ్మా, 35వ వచనం చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని వెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. పరమ తండ్రికి స్తోత్రం. ఈ మాట జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత మీకు లేకపోలేదు. ఈ మాటను మీరు అనుసరించాల్సిన ఒక బాధ్యులుగా ఉన్నారన్నటువంటి సంగతి మర్చిపోవద్దని ఈ వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా దానికంటే ముందు ఒక మాట చూడమ్మా, 33వ వచనం కూడా చూడమ్మా ఒకసారి. చదువు బ్రదరు. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుడిని హల్లెలూయా. ఇదండి మాట. నువ్వు కరుణింపబడినట్లయితే నీ తోటి దాసుడు అంటే నీ సహోదరుడు, లేక నువ్వు ఒక సేవకుడిగా ఉన్నావు, లేదా నీకు సంఘాన్ని రక్షించేవాడు అంటావు. అవునంటారా కాదంటారా? నువ్వు రక్షణ పొందటమే కాక నీకున్న సర్వ సమస్తమును రక్షించుకునేటువంటి వాడిగా ఉంటావని పరిశుద్ధ గ్రంథములో చదివిస్తున్నటువంటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట అంటాడు, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణ హృదయులై మెస్సియేనందు ఎలోహిము మిమ్మును రక్షించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. పరమ తండ్రికి స్తోత్రం. ఒకరి పట్ల ఒకరికి క్షమాపణ లేకపోతే మరి ఇక్కడ చెప్పగలిగినటువంటి వాక్యము అది నీది కాదా? ద్వేషింపబడినటువంటి వారు మీరు కారా? అవివేకులైనటువంటి వారు మీరు కారా? చెప్పబడినటువంటి దాన్ని బట్టి. అందుకొరకే మనము వివరించుకోవాల్సినటువంటి మాట అనేక రీతిలుగా మనము తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన మనకున్నది. అదే ప్రకారంగా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము తీసావమ్మా, 15వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. ఎలయనగా ఈ ఎలోహిమైనటువంటి యావే నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించెను గనుక నీవు అనేక జనులకు నువ్వు అప్పిచ్చేదవు గాని హల్లెలూయా. ఎలా ఉంటాడట? అప్పిచ్చేవారిగా ఉంటారే తప్ప అప్పు చేసేవారు కారు. మళ్ళా చదువుకుందాని. ఎలయనగా మీ ఎలోహిమైన యావే నీతో
చెప్పి ఉన్నట్లు నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనులకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. అనేక జనులను ఏలుదువు కానీ వారు నిన్ను వేలరు. ముందే చెప్పుకున్నటువంటి మాట అక్కడ ఏమన్నాడు? నా వాక్య ప్రకారం మీరు అనుసరించినటువంటి వారులారా, భయపడనటువంటి వారులారా ఏం చేయబడమ్మా? నువ్వు వ్యర్థమైన స్థలంలో ఉన్నావు, నువ్వు వ్యర్థమైనటువంటి పరిపాలనలో ఉన్నావు, వ్యర్థమైనటువంటి స్నేహంలో ఉన్నావు, వ్యర్థమైనటువంటి భ్రమలో ఉన్నావు, కానీ నువ్వు రక్షణ పొందుతున్నావు అనుకుంటున్నావు తప్ప ఎంత మాత్రం అది కాదు. వాక్యం వివరిస్తున్నటువంటి మాటను బట్టి గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకొరకు 7వ వచనం అంటాడు, చూడండి ఒకసారి. 7వ వచనం చూడండి ఒకసారి. నీ ఎలోహిమని యావే నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనా నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన వెడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచు కొనకూడదు. పరమ తండ్రికి స్తోత్రం. ఇదండి మాట. ఈ రోజుల్లో పేదవానికి ఏం చేస్తున్నారు? అప్పిస్తున్నారు, వడ్డీలకు ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేసినట్టు వారిని అనుసరిస్తున్నట్ల, కనికరించినట్ల వారిని దోచుకుంటున్నావు తప్ప వారిని కనికరించడం కాదు. ఇక్కడ సుమి జాగ్రత్త. ఏం చేయాలంటే యోహాన్ గారు ఒక మాట చెప్పాడు. ఏమని? బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాన్ ఏమన్నాడు? 2 అంగీలు కలవాడు ఏం చేయాలట? లేని వాడికి ఒక అంగీ ఇవ్వన్నాడు. అదే ఇక్కడ చెప్పిన మాట ఏంటంట? ఎవడైనా నీ సహోదరుడు ఎవడైనా ఉంటే, వాడు భేదవాడై ఉంటే ఏం చేయాలట? కనికరమ కలిగి ఉండాలన్నట. నీకు కలిగింది పెట్టమంటాడు, నీకు లేనిది పెట్టమని అంటలేదు. నీ దగ్గర లేదు నీ కోరుకోవట్లేదు ఇవ్వమని. నీకు కలిగింది మాత్రమే. నీవు వస్త్రం కలిగి ఉన్నావా? వస్త్రాలు. లేక నువ్వు ఆహారం కలిగి ఉన్నావా? ఓ పూట భోజనం పెట్టు. లేదు అనేక ధనవంతుడిగా ఉన్నావా? ఒక దినాన ఒక చిన్న అవసరానికి నువ్వు సహాయపడు. నువ్వు కనికరించిన వాడు అవుతావు. నువ్వు ఇది బైబిల్లో చెప్పబడినటువంటి ఈ యొక్క లేఖనములో నువ్వు ఏలేవాడివే, కానీ నీ మీద ఏలేవాడు మాత్రం రాడు. అందుకొరకు ప్రేమలో ఎంత మధురమైనటువంటి స్థానం ఉందో ఒకసారి గమనించావా? ఈ విధంగా చెప్పబడినటువంటి వాక్యములో మనం రుజువు చేయబడినటువంటి ప్రతి దానిని గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. కనుక ఏది ఏమైనా మనం చూడవలసినటువంటి మాట ఒకసారి అదే 7వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 7వ వచనం కూడా, నీ ఎలోహిమైన యావే నీకిచ్చున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనా నీ సహోదరులలో ఒకరిని భేదవాడిగా ఉంటే నువ్వు చూడు, ఫస్ట్ వాడిని అనుసరించు. వాటితో పాటు నువ్వేం చేయాలా? సహాయకుడిగా ఉండడానికి ప్రయత్నం చేయి. అదేవిధంగా 8వ వచనంలో ఏమంటాడు? నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పివ్వవలెను. పరమ తండ్రికి స్తోత్రం. ఇదండి మాట. అప్పు ఇవ్వంటే ఏంటి? 10-11 ఇవ్వని అంటలే. ఇక్కడ అప్పు ఇవ్వద్దని అంటలే. నువ్వు ఎలా ఇచ్చావో అలా తీసుకో, అంతవరకే. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. భూముల్ని కౌలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. వారు ఏం చేశారు? కౌలు ఇవ్వట్లేదు. ప్రతి సొంత వాడైనా ఏం చేయాలట? 7 సంవత్సరాలు కనుక ఆ భూమిని పంటని ఏర్పాటు చేసుకుంటే, 6 సంవత్సరాలు పంట పండించుకుంటే 7వ సంవత్సరం ఏం చేయాలట? దాన్ని వదిలేయాలి. ఎందుకు? దాన్ని పచ్చన బీళ్ళ వలె ఉంచాలట. ఎందుకు? పశువులు దాంట్లో పెరిగే యొక్క పచ్చదనాన్ని మేయటానికి, తినటానికి, తృప్తి పొందటానికి, దాంట్లో గడ్డి ధాన్యం వస్తాయి కదా, అవి పక్షులు తినటానికి దాన్ని ఏం చేయాలంట? వదిలేయాలంట. పరమతండ్రి పట్ల ఆయన నామమును వదిలేయాలంట. ఈ రోజుల్లో జేబు నిండా డబ్బులు ఉన్నాయి అనుకో, నా దగ్గర ఏమీ లేవు అంటారు. ఏమండి? కానీ మరలా ఏమంటారు? చాలా ప్రేమ గల వారిగా లోకములో అతి గంభీరమైనటువంటి ప్రేమ
చూపడానికి వీరు బహు ఇష్టముగా ఉంటారు. ఇదంతటికు సరైనది కాదు. అందులోనే ఒక మాట చూద్దాం ఒకసారి. అదే ద్వితీయోపదేశ కాండంలో 19వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 19వ అధ్యాయము చూసావమ్మా? 19వ అధ్యాయము 18వ వచనం తొందరగా చూసుకొని మరి ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చెయ్య తలంచినట్లే. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అదే నీకు వస్తుంది. సుమి జాగ్రత్త. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అబద్ధం ఆడుతున్నావా లేక వాక్యములో ఉన్న మాట ప్రకారం ఒక మేరుతున్నావా? నీకు అదే వస్తుందని వాక్యం చెప్తుంది. నీకు రాదని కాదు సుమి, జాగ్రత్త. ఈరోజు నీ ఎదుటివాడికి చేస్తున్నావని కాదు, నీకు అది ఆపిస్తున్న సంగతి నువ్వు మర్చిపోవద్దని వాక్యము తెలియపరుస్తుంది. యాకోబు పత్రిక చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక లాస్ట్గా త్వరగా ముగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి. ఇక్కడ ఆగుతాయి. ఒక సహోదరుని పట్ల ఏం చెప్తారు? అబద్ధ సాక్ష్యాలు చెప్తారు, దొంగ సాక్ష్యాలు. ఏమండి? ఒక సహోదరి పట్ల ఏం చెప్తారు? అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉంటారు. అంటే అందుకు ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి అంటాడు. అంటే వ్యర్థమైన మాట చెప్పొద్దు అంటాడు, లేని మాట చెప్పొద్దు అంటాడు. తర్వాత మాట్లాడుకుడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చువాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన వెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించు వాడవైతివి. ఒకడు ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు హల్లెలూయా. నువ్వు ఎవడవు? ఏమండి? ఎదటివాడికి తీర్పు తీర్చేవాడు నువ్వు ఎవడవు? తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు, అవునా కాదండి? చెప్పేవాడు న్యాయమును అన్యాయమును విచారించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నువ్వు నమ్ముకున్న నీ దేవుడు, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త, నీలో జీవం కలిగించినటువంటి జీవాత్మ గలవాడై ఉన్నాడు. అందుకొరకే ఆయన నీకు తీర్పు తీర్చక మానడని సంగతి నువ్వు మర్చిపోవద్దని ఈ వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంది. కనుక సహోదరులుగా కూడా ఏ విధంగా ఉండాలని అంటే ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరము మనం ఏం కలిగి ఉండాలట? ప్రేమ కలిగి ఉండాలట. లేమిల్లో పంచుకునే వారిగా ఉండాలట. నీతిని అనుసరించే వారమై ఉండాలట. తర్వాత నీతి అంటే సత్యవాక్యమునకు మనము ఏమై ఉండాలట? దాన్ని అనుసరించే వారమై ఉండాలట. కనుక బైబిల్లో అంటాడు అబద్ధము ఆడవద్దు అన్నప్పుడు అబద్ధం ఆడుతున్నారా లేదండి? దొంగతనం చేయవద్దు చేస్తున్నారా లేదా? తర్వాత ఏమంటావు? నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయొద్దు అంటే అర్థం ఏంటి? నువ్వు వ్యభిచారం చేయొద్దన్న దొంగతనం చేయొద్దన్నప్పుడు నీ హృదయంతో కానీ నీ శరీర క్రియలతో కానీ మరి దొంగతనం ఎప్పుడు చేయలేదా? చేయకున్నావా? ఒకవేళ చేయకపోతే ఈరోజు నీ వాక్యాన్ని పరిశీలించుకో చూద్దాం. నువ్వు చేయలేదని నువ్వు అనుకుంటే, నీ హృదయంలో నువ్వు ఒకవేళ ఆ యొక్క అభిప్రాయాన్ని అనుకుంటే వస్తే ఈరోజు నువ్వు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత నీకు ఉందని మాటను నువ్వు మర్చిపోవద్దని చెబుతున్నాను. కనుక ఏది ఏమైనా ప్రేమతో మనము పరమతంలో కొనసాగాలి తప్ప మరొకటి కాదు.